ఓకే. చాలామందికి వైర్‌లెస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వర్కౌట్ కాదు. అది ఎందుకు కాదంటే యోనోలో మనం ట్రాన్సాక్షన్స్ అనేది ఆన్ చేసుకోవాలి. అది ఎట్లా ఆన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. యోనో ఎస్‌బీఐ అని ఉంది కదా, మీరు లాగిన్ అయ్యుంటారు ఆల్రెడీ. సో లాగిన్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఎంపిన్ అనేది ఒకసారి ఎంటర్ చేసేసి అందులోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఓకే, ఇప్పుడు ఎంపిన్ అని ఎంటర్ చేసేసి మీరు ఏదైతే ఎంపిన్ సెట్ చేసుకున్నారో ఆ ఎంపిన్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. అందులో కార్డ్స్ అని ఉంది కదా, ఆ కార్డ్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై డెబిట్ కార్డ్స్ అని ఉంది కదా, మై డెబిట్ కార్డ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇటు చూపిస్తుంది అనమాట. ఇందులో అమౌంట్ ఎంత ఉన్నది డైరెక్ట్ చూసుకోవచ్చు. దాని తర్వాత కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, మేనేజ్ యూసేజ్ లిమిట్స్ అని. సో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెట్ రీసెట్ ఏటీఎం పిన్ అది కూడా ఉంది. కింద మేనేజ్ యూసేజ్ లిమిట్స్ అనేది క్లిక్ చేసి ఇందులో కాంటాక్ట్లెస్ ఎన్ఎఫ్సి ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకుంటే కన్నా మనం ఆన్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది చేసినాను, అందుకే మీరు ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి చూపిస్తున్నాను. క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నేను వితౌట్ ఏం చేంజెస్ చేయలేదని చూపిస్తుంది. మీరు అది కాంటాక్ట్లెస్ ఆన్ చేసుకొని మొబైల్కి పిన్ ఎంటర్ చేయండి. ఓకే వస్తుంది. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం అయితే ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేసేయండి.